Hello students, welcome to online class subject object oriented programming through Java. Now coming to the next concept, how to install JDK software. So JDK అంటే Java Development Kit. మనం జావా సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. సో జావా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలంటే మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనం ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయగలం. జావా సాఫ్ట్వేర్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు తెలుసు, జావా సాఫ్ట్వేర్ని 2 టైప్స్లో డివైడ్ చేశారు. ఒకటి జేడీకే, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్, కంపైలింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ జావా అప్లికేషన్స్. JRE means Java Runtime Environment, which is responsible for only executing your Java applications. So Java software అంటే ప్రెసెంట్ గా లేటెస్ట్ వెర్షన్ ఏంటంటే JDK-14. దీన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఇంటర్నెట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ స్టెప్స్ చూడండి ఒకసారి. ప్లీజ్ సీ ద స్టెప్స్. ఒకసారి మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత JDK-14 డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఓకే, టైప్ చేసిన తర్వాత మీకు కొన్ని లింక్స్ వస్తాయండి. ఈ లింక్స్ లో సెకండ్ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే, సెకండ్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత JDK డౌన్లోడ్ అని కనపడుతుంది కదండి. JDK డౌన్లోడ్ మీద ప్రెస్ చేయండి. JDK డౌన్లోడ్ ప్రెసెంట్ గా JDK మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక వెబ్సైట్ వచ్చింది. వెబ్సైట్ లో మీకు ఒరాకిల్ అని కనపడుతుంది కదండి. 2010 లో ఒరాకిల్ వాళ్ళు మన జావా డెవలప్మెంట్ ని బై చేయడం జరిగింది, జావాని. సో ఇక్కడ నుంచి ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు మనకి సపోర్ట్ అనేది అందిస్తారు. ఒకసారి చూడండి, జావా SC డెవలప్మెంట్ కిట్స్ ఉన్నాయి కదా. సో మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో జావా అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రన్నింగ్ ఆన్ ఓన్లీ వన్ ప్లాట్ఫామ్, అంటే ఒక ప్లాట్ఫామ్ కి స్టిక్ అనేది ఉండదు. ఏ ఓఎస్ మీద రన్ చేయొచ్చు. లైనక్స్ మీద ఉంటుంది, మెకింతోష్ మీద ఉంటుంది, విండోస్ మీద ఉంటుంది. కరెంట్ గా మన అందరం వాడేది విండోస్ సాఫ్ట్వేర్. ఓకే, నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ బిట్స్ ఉంటాయండి. అంటే 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్రెసెంట్ గా నేను కర్సర్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను కదండి. సో ఇదనమాట ఇన్స్టాలర్. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి, చెక్ చేయండి. చెక్ చేసి జస్ట్ ప్రెస్ డౌన్లోడ్ బటన్. డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేస్తారో మీకు ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సీ ద లెఫ్ట్ కార్నర్ కర్సర్ ప్లేస్ చేసిన చూడండి. సో కర్సర్ ప్లేస్ చేసిన చోట నాకు డౌన్లోడ్ అవుతుంది. బేసిక్ గా యువర్ ఇంటర్నెట్ స్పీడ్ ఇట్ విల్ డౌన్లోడ్. నౌ 1 minute లో ఇది డౌన్లోడ్ అవుతుంది. సో ఎంత ఉందంటే మెమరీ 162.11 MB ఉంది. దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. ప్లీజ్ జస్ట్ వెయిట్. నౌ జస్ట్ వెయిట్. సో మీ అందరూ కూడా ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి ఈ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని నేను ఇక్కడ నుంచి చెప్పబోయే ప్రతి ప్రోగ్రామ్ ని కూడా కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా ఎర్రర్స్ కనుక వచ్చినట్లయితే మీరు వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్ గా ఫోన్ ద్వారా కానీ నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఓకే, ప్లీజ్ జస్ట్ వెయిట్. A few seconds in the download will over. ఇప్పుడు చూడండి, నేను నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయండి. ఓకే, నా దగ్గర 2 రకాలైన వెర్షన్స్ ఉన్నాయి ఇప్పుడు జావా సాఫ్ట్వేర్స్. ఒకటి JDK-14 ఉందండి, అలాగే JDK-1.8 కూడా ఉంది. సో JDK-1.8 సాఫ్ట్వేర్ ని మనం స్టేబుల్ వెర్షన్ అంటాం. JDK-14 ని
14 ఏమంటాం అంటే ద లేటెస్ట్ వెర్షన్ అంటాం. సో ప్రజెంట్ గా జావాలో రన్ అయ్యే అన్ని సాఫ్ట్వేర్స్ కూడా JDK 1.8 మీద రన్ అవుతున్నాయి. మీరు రెండింటిలో ఏది ఇన్స్టాల్ చేసుకున్నా పర్వాలేదు. నేను ప్రెసెంట్ గా JDK 1.8 ఉంది కదండి, దాన్ని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి. సో మీరు ఒకసారి ఏది ఇన్స్టాల్ చేసినా సేమ్ స్టెప్స్ అండి. సో JDK 1.8 ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీని మీద డబుల్ క్లిక్ కొట్టండి. ఓకే, ఇక్కడ ఎస్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు విజార్డ్స్ వస్తాయండి. ఈ విజార్డ్స్ అన్ని మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటే ఎలా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. జస్ట్ ప్రెస్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటే వెళ్ళాలి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటే వెళ్ళడం ద్వారా మీ సాఫ్ట్వేర్ అనేది మీకు ఇన్స్టాల్ అవుతుంది. యూ హ్యావ్ జస్ట్ వెయిట్, ద ఇన్స్టాలర్ విల్ కమ్. సో ప్లీజ్ జస్ట్ వెయిట్, ద ఇన్స్టాలర్ విల్ కమ్. If the laptop is available for all the students, ల్యాప్టాప్ కనుక మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉన్నట్టయితే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సో ఇక్కడ నుంచి చెప్పబోయే ప్రతి ప్రోగ్రామ్ని కూడా మీరు కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, సో జావా SE డెవలప్మెంట్ కిట్ 8 అని వచ్చింది కదా. సెటప్ అంటే నథింగ్ బట్ ఇన్స్టాలేషన్. మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇది నథింగ్ బట్ మనం ఇప్పుడు JDK ఇన్స్టాల్ చేస్తాం. JDK అంటే ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. JDK ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ JRE ప్లస్ డెవలప్మెంట్ టూల్స్. చూడండి, డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి, ప్లస్ దీంతో పాటు JRE కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ ప్రెస్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. The software will install. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుందండి. ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందంటే C డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ప్రెస్ నెక్స్ట్. చూడండి, మన జావా ఎన్ని డివైసెస్ మీద రన్ అవుతుందంటే 3 బిలియన్ డివైసెస్ మీద రన్ అవుతుంది. సో అంటే ఇది నాట్ ఓన్లీ స్టిక్ ఆన్ టు వన్ ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫామ్ కి అంటే ఒక OS కి స్టిక్ ఆన్ అవ్వలేదు. అలాగే ఏ హార్డ్వేర్ డివైస్ తీసుకున్నా, ఈవెన్ దో మీ మొబైల్స్ లో రన్ అవుతుందండి, డెస్క్టాప్ లో రన్ అవుతుంది, ల్యాప్టాప్ లో కూడా రన్ అవుతుంది. సో 3 బిలియన్ డివైసెస్ మీద రన్ అవుతుంది. కాబట్టి ఈ ఫీచర్ అనేది ఎందుకు ఇలా రన్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనే ఫీచర్ ఉంది కదండి. ఎక్కడ రన్ చేసినప్పటికీ అంటే జావా ప్రోగ్రామ్స్ అనేవి ఒక OS కంటూ స్టిక్ ఆన్ అయి ఉండవు. నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద రన్ చేసినా, అంటే ఏ OS తీసుకున్నా, ఏ హార్డ్వేర్ డివైసెస్ తీసుకున్నా, అంటే నువ్వు ఏ ప్రాసెస్ తీసుకున్నా, ఏ హార్డ్వేర్ డివైస్ తీసుకున్నా, ఏ OS తీసుకున్నా, ఎక్కడైనా సరే ఈ ప్రోగ్రామ్స్ అనేవి సక్సెస్ఫుల్ గా రన్ అవుతాయి. సో అందువల్ల ఈ జావా అనేది బాగా పాపులర్ అవ్వడం జరిగింది. సో బికాస్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ వల్ల జావా అనేది బాగా పాపులర్ అవ్వడం జరిగింది. ఓకే, వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ జావా అంటే రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. నౌ ద ఇన్స్టాలేషన్ విల్ బి ఇన్ ప్రోగ్రెస్, జస్ట్ వెయిట్.
ఓకే, నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయిందండి. ఇప్పుడు క్లోజ్ బటన్ కొట్టండి. ఒకసారి సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ అయిందో చూడండి. మనం మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. మై కంప్యూటర్ ఓపెన్ చేసి సిలోకి వెళ్ళండి, ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి వెళ్ళండి. చూడండి ఇక్కడ జావా అని ఫోల్డర్ కనబడుతుంది కదండి, జావా మీద క్లిక్ చేయండి. చూడండి JDK 1.8 సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. ఇందులో JRE కూడా ఉంటుందండి. JRE ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. JRE, బిన్, DB, ఇంక్లూడ్, లిబ్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఓకే, సో JRE మీరు JDK కనుక ఇన్స్టాల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా JRE సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఎందుకంటే JRE అనేది JDK లో వన్ ఆఫ్ ద సబ్సెట్. సో JDK ఇస్ ద సూపర్ సెట్ ఆఫ్ JRE. ఓకే, నౌ బిన్ చూడండి. బిన్ అనే ఫోల్డర్ ఉంది కదండి. మీ జావా ప్రోగ్రామ్స్ ని కంపైల్ చేయాలంటే మీకు ఖచ్చితంగా డెవలప్మెంట్ టూల్స్ అవసరం. డెవలప్మెంట్ టూల్స్ అంటే నిన్న చెప్పాం కదండి, జావా జావా డాక్, యాప్లెట్ వ్యూవర్, ఆ టూల్స్ అన్ని చెప్పాం కదా. ఆ టూల్స్ అన్ని ఈ బిన్ అనే ఫోల్డర్ లో ఉంటాయి. ఒకసారి చూడండి, జావా ఓకే, జావా ఓకే, జావా అనేది కంపైలర్, జావా అనేది ఇంటర్ప్రిటర్. జావా డాక్ ఉపయోగించి నువ్వు HTML ఫైల్స్ క్రియేట్ చేయించవచ్చు, డాక్యుమెంట్ జనరేటర్ అంటాం. ఓకే, జావా డిస్అసెంబ్లర్, జావా హెడర్, ఓకే, యాప్లెట్ వ్యూవర్. దీస్ ఆర్ ఆల్ ద సెవరల్ టూల్స్ దట్ ఆర్ ఇన్ బిన్ ఫోల్డర్. సో మీకు కనపడేవన్నీ కూడా డెవలప్మెంట్ టూల్స్ అండి. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది కదండి. ఒకసారి చూడండి. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి డెవలపింగ్ ఏ జావా ప్రోగ్రామ్. ఓకే, మనం జావా ప్రోగ్రామ్ ని ఎలా డెవలప్ చేయాలి? సో జావా ప్రోగ్రామ్ ని కనుక మీరు డెవలప్ చేయాలంటే బేసిక్ గా 3 స్టెప్స్ ఉంటాయండి. జావా ప్రోగ్రామ్స్ ని మనం ఎక్కడ టైప్ చేయాలి? ఓకే, సో ఎక్కడ టైప్ చేయాలంటే మనం ఎడిటర్ లో టైప్ చేస్తామండి. ఓపెన్ ద ఎడిటర్. సో ఎడిటర్ లో టైప్ చేయాలి. ఎడిటర్ అంటే నథింగ్ బట్ నోట్ ప్యాడ్ లో కానీ, లేదా ఎడిట్ ప్లస్ లో కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ లో కానీ మనం ఈ జావా ప్రోగ్రామ్స్ ని టైప్ చేస్తాం. సో ఫస్ట్ ఓపెన్ ద ఎడిటర్, టైప్ ద ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ టైప్ చేయాలండి. సో ప్రోగ్రామ్ టైప్ చేసి టైప్ ద ప్రోగ్రామ్ అండ్ సేవ్ ద ప్రోగ్రామ్. సేవ్ ద ప్రోగ్రామ్. మీ C ఫైల్స్ ఉన్నాయనుకోండి, అది .c ఎక్స్టెన్షన్ తో స్టోర్ అవుతాయి. అండ్ సేవ్ ద ప్రోగ్రామ్ .java ఎక్స్టెన్షన్. అంటే జావా ఫైల్స్ అన్ని కూడా ఏ ఎక్స్టెన్షన్ తో స్టోర్ అవుతాయి అంటే .java ఎక్స్టెన్షన్ తో స్టోర్ అవుతాయి. కమింగ్ టు సెకండ్ వన్ కి వచ్చేటప్పటికి ఆఫ్టర్ డెవలపింగ్, అంటే మీరు టైప్ చేయడం అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలి. కంపైల్ ద ప్రోగ్రామ్. ఓకే, సో కంపైల్ చేయడానికి మీరు ఏ టూల్ వాడాలంటే జావాC అనే టూల్ వాడాలి. కంపైల్ ద ప్రోగ్రామ్ ద హెల్ప్ ఆఫ్ జావాC. ఓకే, నెక్స్ట్ కంపైల్ తర్వాత ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ప్రిటర్. అండి జావా. సో దీస్ ఆర్ ద స్టెప్స్ అండి. జావా ప్రోగ్రామ్ ని కనుక డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఎడిటర్ ఓపెన్ చేయాలి. ఎడిటర్ ఏమవుతుందంటే ఇది నోట్ ప్యాడ్ కానీ, ఎడిట్ ప్లస్ కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ కానీ. ఓకే, తర్వాత ప్రోగ్రామ్ టైప్ చేయండి, ఫైల్ ని సేవ్ చేయండి. ఎక్స్టెన్షన్ వచ్చి ఏమివ్వాలంటే .java అని ఇవ్వాలి. తర్వాత ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి ఇక్కడ ఏ టూల్ ఉపయోగపడుతుంటే జావాC అనే టూల్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చి నువ్వు నీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే ఇంటర్ప్రిటర్ ఏంటంటే జావా. నువ్వు స్టెప్ బై స్టెప్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయమన్నానండి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయమన్నాను. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఓకే, టైప్ ద ప్రోగ్రామ్ టైప్ చేయాలి కదండి. ఫస్ట్ నేను కామెంట్ రాస్తానండి. సో కామెంట్స్ రాయాలంటే 2 రకాలుగా రాయొచ్చు. // ఉపయోగించి రాయొచ్చు, లేదా మల్టిపుల్ లైన్. // వాడేమనుకోండి సింగిల్ లైన్ లో కామెంట్ రాస్తాం.
అలాగే మీరు మల్టిపుల్ లైన్స్ లో కనుక కామెంట్ రాయాలంటే స్లాష్ స్టార్ స్లాష్ మధ్యలో రాయాలి. ప్లీజ్ సి డబుల్ స్లాష్ అని రాస్తాను. ఫస్ట్ కామెంట్ రాస్తానండి. ఫస్ట్ ప్రోగ్రామింగ్ జావా లాంగ్వేజ్. సో ఆల్రెడీ చెప్పాను మీకు జావా ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా మినిమం ఒక క్లాస్ ఉండాలి. మినిమం ఎన్ని క్లాసులు ఉండాలండి? ఒక క్లాస్ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ని డిఫైన్ చేస్తున్నాను. క్లాస్ ని కనుక డిఫైన్ చేయాలంటే నేను ఏ కీవర్డ్ వాడాలంటే క్లాస్ అనే కీవర్డ్ వాడమండి. బై యూజింగ్ ద కీవర్డ్ క్లాస్ వీ కెన్ డిఫైన్ ద క్లాస్. సో క్లాస్ ని ఎలా డిఫైన్ చేయాలంటే క్లాస్ అని రాయాలి, ఫాలోడ్ బై స్పేస్ ఇచ్చి క్లాస్ నేమ్ రాయాలండి. సో క్లాస్ నేమ్ వచ్చి ఫస్ట్. ఓకే, క్లాస్ లో ఏముంటాయండి? డేటా మెంబర్స్ ఉంటాయి, మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ డేటా మెంబర్స్ ని, మెంబర్ ఫంక్షన్స్ ని మీరు ఎక్కడ ఉంచాలంటే విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్య ఉంచాలండి. సో ఆల్ ద డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ విత్ ఇన్ ద క్లాస్ మస్ట్ బి ఇన్ కర్లీ బ్రేసెస్. సో కర్లీ బ్రేసెస్ మధ్య మీరు కోడ్ రాయాలి. ఇప్పుడు చూడండి నేను ఏం రాస్తానంటే నా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. జస్ట్ రైట్ మెయిన్ మెథడ్. నేను మెయిన్ మెథడ్ రాస్తాను. కమింగ్ టు జావాకి వచ్చేటప్పటికి మీ మెయిన్ మెథడ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందండి. సింటాక్స్ మారుతుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, సో ఎలా ఉంటుందంటే స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఉంటుందండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఏదైనా నథింగ్ బట్ మెయిన్ మెథడ్ కదండి. మెయిన్ మెథడ్ లో కోడ్ కూడా మీరు ఎందులో రాస్తారండి? విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో రాయడం జరుగుతుంది. ఓకే, సో కర్లీ బ్రేసెస్ మధ్యలో రాస్తున్నాను. చూడండి ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే జస్ట్ నేను స్క్రీన్ మీద హలో వెల్కమ్ టు జావా అని ప్రింట్ చేయాలండి. హలో వెల్కమ్ టు జావా వరల్డ్ అని ప్రింట్ చేయాలి. మీకు సి లాంగ్వేజ్ కి వచ్చేటప్పటికి అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటండి? సి లాంగ్వేజ్ కి వచ్చేటప్పటికి ఓకే, సి లాంగ్వేజ్ కి వచ్చేటప్పటికి అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటండి? printf is the output statement in C language. So printf అనేది ఏంటండి? అవుట్పుట్ స్టేట్మెంట్. ఓకే, సో printf అనేది ఏంటి? అవుట్పుట్ స్టేట్మెంట్ అండి. printf is the output statement in C language. సో C language లో అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే printf. బట్ కమింగ్ టు జావాకి వచ్చేటప్పటికి అవుట్పుట్ స్టేట్మెంట్ మారుతుందండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. This is the output statement in Java. అంటే ఇది వరకు మీరు printf ఉపయోగించి స్క్రీన్ మీద ఏదైనా ప్రింట్ చేసేవారు. సో ఇప్పుడు స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అనే స్టేట్మెంట్ వాడతాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అనే స్టేట్మెంట్ ఉపయోగించి నువ్వేం చేయించవచ్చు అంటే స్క్రీన్ మీద వేరియబుల్స్ లో ఉండే డేటా ప్రింట్ చేయించవచ్చు, లేదా స్ట్రింగ్స్ ప్రింట్ చేయొచ్చు. ఏదైనా సరే ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఆన్ ద స్క్రీన్ వి మస్ట్ యూజ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఈజ్ ద అవుట్పుట్ స్టేట్మెంట్ ఇన్ జావా. నౌ కమింగ్ టు మన ప్రోగ్రామ్ లోకి రండి. ప్రోగ్రామ్ లోకి వచ్చిన తర్వాత సో నేను ఇప్పుడు స్క్రీన్ మీద ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను కదండి. సో ఎలా రాయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, println రాసిన తర్వాత నేను స్క్రీన్ మీద సమ్ మెసేజ్ ప్రింట్ చేయాలనుకున్నాను కాబట్టి హలో వెల్కమ్ టు జావా వరల్డ్ అని రాశాను. ఓకే, దెన్ క్లోజ్. ఓకే, నేను ఈ స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తున్నానండి. హలో వెల్కమ్ టు జావా వరల్డ్ అని ప్రింట్ చేయాలి. కాబట్టి స్ట్రింగ్ ని ప్రింట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని ఎందులో ఉంచాలంటే డబల్ కోట్స్ లో ఉంచాలి. సో డబల్ కోట్స్ లో ఉంచిన తర్వాత ప్రతి స్టేట్మెంట్ కి చివరన ఖచ్చితంగా ఏం పెట్టాలంటే సెమీకోలన్ పెట్టాలండి. ఈ విధంగా నేను ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేయాలి. యు మస్ట్ సేవ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ సేవ్ చేయాలి కాబట్టి ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో సేవ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ డ్రైవ్ లో డీలో కానీ సిలో కానీ ఎక్సెప్ట్ సి వద్దండి, డీలో కానీ ఈలో కానీ ఎఫ్లో కానీ మీకంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను ఇప్పుడు డీలో క్రియేట్ చేస్తున్నాను. డీలో జస్ట్ ఐ విల్ క్రియేట్ వన్ ఫోల్డర్.
ఫోల్డర్ పేరు ఏం పెట్టానంటే సెకండ్ బిఎస్సి అని పెట్టాను. సో సెకండ్ బిఎస్సి, ఓకే, సెకండ్ బిఎస్సి అని టైప్ చేశాను, ఫోల్డర్ క్రియేట్ అని. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని టైప్ చేస్తున్నానండి, ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. సో పేరు ఏం పెడతానంటే PRG1 అని పెట్టాను, ప్రోగ్రామ్ 1 డాట్. సో సి ఫైల్స్ ఉన్నాయనుకోండి, సి ఫైల్స్ ఇప్పుడు కూడా .c ఎక్స్టెన్షన్ సేవ్ అవుతాయి, కానీ జావా ఫైల్స్కి వచ్చేటప్పటికి ఏ ఎక్స్టెన్షన్ తో స్టోర్ అవుతాయంటే PRG1.java, ఓకే, .java అని ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. కాబట్టి మీరు ఏమైనా సేవ్ చేయాలంటే PRG1.java అని టైప్ చేసి ఫైల్ పేరు సేవ్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ పూర్తి చేసామండి. ఒకసారి చూడండి, స్టెప్ 1 ఏం చేసామండి, ఎడిటర్ ఓపెన్ చేసాం, అంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాం, ప్రోగ్రామ్ టైప్ చేసాం, సేవ్ చేసాం. సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఎక్స్టెన్షన్ ఏమవ్వాలంటే .java. సెకండ్ వెర్షన్కి వచ్చేటప్పటికి మనం ప్రోగ్రామ్ ఏం చేయాలంటే కంపైల్ చేయాలి. ఓకే, నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఎగ్జిక్యూట్ చేయాలి. కంపైల్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదండి, ఈ ప్రోగ్రామ్ ని మనం కంపైల్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలి కాబట్టి మనకి జావా ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కడ కంపైల్ అవుతాయి అంటే కమాండ్ ప్రాంప్ట్ దగ్గర కంపైల్ అవుతాయి. ఓకే, సో మనం ఏం చేయాలంటే కంపైల్ చేయాలి కాబట్టి ఓకే, ఎక్కడ కంపైల్ అవుతాయండి, కమాండ్ ప్రాంప్ట్, అట్ కమాండ్ ప్రాంప్ట్, కమాండ్ ప్రాంప్ట్ దగ్గర, కమాండ్ ప్రాంప్ట్ దగ్గర మీ ప్రోగ్రామ్స్ ని నువ్వేం చేయాలంటే కంపైల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి కాబట్టి ఒక్కసారి ఇక్కడికి రండి, స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేయండి, కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, CMD అని టైప్ చేయండి. CMD అని టైప్ చేసి జస్ట్ ప్రెస్ ఎంటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, కరెంట్ గా ఏ డ్రైవ్ లో ఉన్నాం అంటే సిలో యూజర్స్ లో సత్య అనే ఫోల్డర్ లో ఉన్నాం. ఓకే, కానీ నా ఫైల్స్ ఎక్కడ పెట్టానండి, డిలో సెకండ్ బిఎస్సిలో పెట్టాను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే బి దగ్గరికి వెళ్ళాలి, D: అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. D: అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టిన తర్వాత డిలో సెకండ్ బిఎస్సి అనే ఫోల్డర్ ఉంది కదండి, ఆ ఫోల్డర్ లోకి వెళ్ళాలి. కాబట్టి మనం డైరెక్టరీ చేంజ్ అవ్వాలి కాబట్టి ఏ కమాండ్ వాడాలంటే CD ఓకే సెకండ్ బిఎస్సి అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. డిలో సెకండ్ బిఎస్సి లోకి మనం ఎంటర్ అయ్యాం. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇప్పుడు చెప్పేది చూడండి. సో జావా ప్రోగ్రామ్స్ ని మనం కంపైల్ చేయాలి అంటే ఎలా కంపైల్ చేస్తాం అంటే JavaC అనే టూల్ వాడాలి. JavaC అనే టూల్ వాడాలి. ఎలా వాడతాం అంటే JavaC రాసి పక్కన మీరు ఏం రాయాలంటే ఫైల్ నేమ్ రాయాలి. ఓకే, నౌ కమింగ్ టు మన ఫైల్ నేమ్ ఏంటంటే JavaC, ఫైల్ పేరు వచ్చి PRG1.java. ఓకే, నౌ JavaC స్పేస్ PRG1.java అని టైప్ చేయాలి. ఓకే, నౌ చూడండి సింటాక్స్ చూడండి, JavaC. ఓకే, పక్కన ఏం టైప్ చేయాలంటే ఫైల్ పేరు టైప్ చేయాలండి. ఏం టైప్ చేయాలి, ఫైల్ పేరు ఏంటండి PRG1.java. ఓకే, జస్ట్ రైట్. ఓకే, PRG1.java అని టైప్ చేయాలి. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ ఏమవుతుందంటే JavaC ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చింది. సో ఒకసారి మీరు JavaC, జావా అనే వాటిని ఏమంటాం అంటే డెవలప్మెంట్ టూల్స్ అంటాం. ఓకే, అంటే నువ్వు ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలంటే JavaC ఉపయోగపడాలి, జావా ఉపయోగపడాలి. బట్ నీ సిస్టమ్ కి అంటే నీ లోకల్ సిస్టమ్ కి ఈ టూల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదండి. అంటే ఈ డెవలప్మెంట్ టూల్స్ ని సహాయంతో మాత్రమే, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ డెవలప్మెంట్ టూల్స్ యూ కెన్ కంపైల్ ద ప్రోగ్రామ్. అంటే నీ సిస్టమ్ మీ జావా ఫైల్స్ ని కంపైల్ చేయడానికి కూడా JavaCని, జావాని మాత్రమే ఉపయోగించుకుని కంపైల్ చేయగలరు. కానీ కరెంట్ గా నీ సిస్టమ్ కి JavaC ఎక్కడుందో తెలీదు, జావా ఎక్కడుందో తెలీదు. అంటే JavaC, జావా టూల్స్ ఎక్కడున్నాయో నువ్వు సిస్టమ్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, జస్ట్ ఒక చిన్న పాయింట్ అండి. మన ఫైల్ పేరు PRG1.java. PRG1.javaని కంపైల్ చేయడానికి నాకు JavaC అనే టూల్ కావాలి. ఓకే, అలాగే ఎగ్జిక్యూట్ చేయడానికి జావా అనే టూల్ కావాలి. కంపైల్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి రెండు టూల్స్ కావాలి కదండి. కంపైలింగ్ ఏంటండి
జావా సి, ఎగ్జిక్యూషన్ ఏంటి జావా. కానీ ఈ టూల్స్ ఎక్కడ ఉన్నాయండి? ఈ టూల్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, ఈ టూల్స్ ఎక్కడ ఉన్నాయంటే సిలో, ఓకే, ప్రోగ్రామ్ ఫైల్స్ లో, జావాలో, జేడీకేలో, బిన్లో ఉన్నాయి. ఓకే, సో నా టూల్స్ వచ్చి ఎక్కడ ఉన్నాయంటే సిలో, ప్రోగ్రామ్ ఫైల్స్ లో, జావాలో, జేడీకేలో, బిన్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ని ఎక్కడ కంపైల్ చేస్తున్నానండి? డీలో సెకండ్ బిఎస్సిలో కంపైల్ చేస్తున్నాను. ఓకే, నాకు కంపైల్ చేయడానికి ఎవరు కావాలి? జావాసి కావాలి. కానీ జావాసి ఎక్కడ ఉందండి? సిలో, ప్రోగ్రామ్ ఫైల్స్ లో, జేడీకేలో, బిన్లో ఉంది. ఓకే, నాకు ఎక్కడ కావాలి? డీలో సెకండ్ బిఎస్సిలో కావాలి. సెకండ్ బిఎస్సిలో జావాసి అనే టూల్ ఉందండి? లేదు. కాబట్టి ఇప్పుడు ఏం వస్తుందంటే జావాసి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చెప్తుంది. ఒకసారి పాయింట్ చేస్తానండి. మీ ఫైలు సెకండ్ బిఎస్సి అనే ఫోల్డర్ లో ఉంది. దీని పేరు prg1.java. దీన్ని కంపైల్ చేయడానికి నీకు జావాసి అనే టూల్ కావాలి. సో జావాసి అనే టూల్ ఎక్కడ ఉందంటే సిలో, ప్రోగ్రామ్ ఫైల్స్ లో, జావాలో, జేడీకేలో, బిన్లో ఉంది. ఓకే, అంటే జావాసి ఒక ఫోల్డర్ లో ఉంది, మీ ప్రోగ్రామ్ వేరొక ఫోల్డర్ లో ఉంది. సో రెండు వేరు చోట్ల ఉన్నాయి కదండి. వేరు చోట్ల ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జావాసిని నువ్వు ఉపయోగించడం పాసిబుల్ కాదు. సో పాసిబుల్ కాదు కదండి, పాసిబుల్ కాదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీ సిస్టమ్ కి, అంటే నీ ఆపరేటింగ్ సిస్టమ్ కి నువ్వు జావాసి అనే టూల్ ఎక్కడ ఉందో ఆ అడ్రస్ చెప్పాలండి. యూ హ్యావ్ టు మెన్షన్ ద అడ్రస్ ఆఫ్ ద జావాసి టూల్. అంటే కరెంట్ గా నీ ఫైల్స్ ని కంపైల్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి టూల్స్ ఉన్నాయి బాబు. ఈ టూల్స్ ఎక్కడ ఉన్నాయంటే సిలో, ప్రోగ్రామ్ ఫైల్స్ లో, జావాలో, జేడీకేలో, బిన్లో ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకుని నువ్వు నా ప్రోగ్రామ్ ని కంపైల్ చేసి పెట్టమని చెప్పి నీ ఆపరేటింగ్ సిస్టమ్ కి నువ్వు మెసేజ్ చెప్పాలండి. ఓకే, అంటే నువ్వేం చేయాలంటే సింపుల్ గా చూడండి, ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ డెవలప్మెంట్ టూల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ అడ్రస్ ని నువ్వు సిస్టమ్ కి పాత్ రూపంలో చెప్పాలి. అంటే ఆ టూల్స్ ని నువ్వు ఎక్కడి నుంచి తీసుకోవాలో, ఓకే, అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలో ఆ టూల్స్ యొక్క అడ్రస్ ని నువ్వు మెన్షన్ చేయాలి. ఓకే, సో అడ్రస్ అంటే నథింగ్ బట్ ఆ టూల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కనుక రన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ డెవలప్మెంట్ టూల్స్ యొక్క అడ్రస్ చెప్పాలి. ఆ డెవలప్మెంట్ టూల్స్ యొక్క అడ్రస్ ని చెప్పడానికి మనం పాత్ ని ఉపయోగిస్తామండి. పాత్. ఓకే, సో పాత్ ని మనం సెర్చ్ చేసినట్లయితే, పాత్ కనుక మీరు చెప్పినట్లయితే ఆ పాత్ ద్వారా, ఆ పాత్ ఉపయోగించుకుని నీ ఫైల్స్, ఆ పాత్ ని యూజ్ చేసుకుని, అంటే పాత్ లో మనం ఏం చెప్తాం అంటే ఆ టూల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తాండి. టు పాత్ వీ కెన్ ఇన్ఫార్మ్ ద డెవలప్మెంట్ టూల్స్ ఇన్ విచ్ లొకేషన్. అంటే డెవలప్మెంట్ టూల్స్ ఎక్కడ ఉన్నాయో మనం పాత్ ఉపయోగించి చెప్తాం. సో పాత్ ఉపయోగించి చెప్పిన తర్వాత ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఆ పాత్ నుంచి ఆ డెవలప్మెంట్ టూల్ తీసుకుని మీ ఫైల్ ని యాజ్ గా కంపైల్ చేస్తుందండి. ఓకే, సో నా ప్రోగ్రామ్ డీలో సెకండ్ బిఎస్సిలో ఉంది. దీని పేరు prg1.java. నాకు కంపైల్ చేయడానికి జావాసి అనే టూల్ కావాలి. సో కరెంట్ గా నాకు జావాసి టూల్ అవైలబుల్ గా లేదు. సిస్టమ్ కి జావాసి అనే టూల్ ఎక్కడుందో తెలియదు కాబట్టి నువ్వు ఇప్పుడు నీ సిస్టమ్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఏమి ఇన్ఫార్మ్ చేయాలంటే జావాసి అనే టూల్ ఎక్కడి నుంచి తీసుకోవాలో ఇన్ఫార్మ్ చేయాలి. సో అలా ఇన్ఫార్మ్ చేయడానికి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే త్రూ పాత్ ద్వారా, అంటే పాత్ అనేది నథింగ్ బట్ ఒక కమాండ్ అనుకోండి. ఈ పాత్ అనే కమాండ్ ద్వారా నేను ఏం చెప్తానంటే డెవలప్మెంట్ టూల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తాను. ఓకే, సో జేడీకే టూల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తాం. సో నేను ఎప్పుడైతే టూల్స్ చెప్పిన తర్వాత ఆటోమేటిక్ గా నా ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ టూల్స్ హెల్ప్ తీసుకుని నా ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తుంది. ఇప్పుడు నేను సింపుల్ గా ఈ ప్రోగ్రామ్ కనుక రన్ అవ్వాలంటే పాత్ సెట్ చేయాలండి. సెట్ ద పాత్. ఓకే, నాకు జావా టూల్స్ కనుక వర్క్ కావాలంటే నువ్వు ఏం చేయాలంటే యు మస్ట్ సెట్ ద పాత్. ఓకే, మీకు పాత్ ఏం చెప్తుందంటే పాత్ ఎక్స్ప్లెయిన్స్ where the development tools అంటే nothing but Java and so on are located. ఓకే, అంటే నా డెవలప్మెంట్ టూల్స్
ఎక్కడ ఉన్నాయో దాని యొక్క లొకేషన్ చెప్తుందండి. ఇప్పుడు చూడండి, నా కమింగ్ ఇక్కడ రండి, యూ హ్యావ్ టు సెట్ ద పాత్. సో పాత్ సెట్ చేయాలి కాబట్టి జస్ట్ నేను కొంచెం ఫాంట్స్ ఇంక్రీజ్ చేస్తాను, జస్ట్ వెయిట్. ఓకే, సో కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటండి, జావాc prg1.java. ఓకే, నౌ తెలియదు కాబట్టి జావాc ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చింది. నౌ ఇప్పుడు నేను సిస్టమ్ కి ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి పాత్ సెట్ చేయాలి. పాత్ సెట్ చేయాలంటే కమాండ్ ఉందంటే సెట్ పాత్ ఈక్వల్ టు. ఓకే, సెట్ పాత్ ఈక్వల్ టు. నా టూల్స్ ఎక్కడ ఉన్నాయండి, సిలో, ఓకే, ప్రోగ్రామ్ ఫైల్స్ లో, జావాలో, జేడీకేలో, బిన్ అనే ఫోల్డర్ ఉన్నాయి. కాబట్టి బిన్ అని టైప్ చేసి ఈ మొత్తం టైప్ చేసి జస్ట్ ప్రెస్ ఎంటర్. ఇప్పుడు పాత్ సెట్ అయిందండి. పాత్ సెట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే జస్ట్ మీరు జావాc అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొట్టండి. లిస్ట్ కనుక మీకు డ్రాప్ అయిందంటే, ఇలా లిస్ట్ కనుక వచ్చిందంటే పాత్ సెట్ అయినట్టు. సో పాత్ సెట్ అయింది కాబట్టి ఇప్పుడు మన ప్రోగ్రామ్ ని కంపైల్ చేద్దాం. సో స్క్రీన్ క్లియర్ చేయడానికి నేను CLS అని రాస్తున్నాను. ఇప్పుడు నా ప్రోగ్రామ్ కంపైల్ చేయాలనుకోండి, జావాc. ఓకే, జావాc అని టైప్ చేయండి. జావాc అని టైప్ చేసిన తర్వాత పక్కన ఏం టైప్ చేయాలండి, ఫైల్ పేరు టైప్ చేయాలి. సో ఫైల్ పేరు ఏంటంటే prg1.java. సో టైప్ prg1.java టైప్ చేయండి, చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేశానో నా ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది. ఓకే, కంపైల్ అయిందండి నా ప్రోగ్రామ్. కంపైల్ అయితే ఏమొస్తుందండి, బైట్ కోడ్ వస్తుందండి. ఓకే, ఒకసారి చూడండి, నేను డీలో సెకండ్ BSc అనే ఫోల్డర్లోకి వెళ్తాను. ఇప్పుడు చూడండి, నా ప్రోగ్రామ్ కంపైల్ అయిందండి. సో నా సోర్స్ కోడ్ ఏంటంటే prg1.java. ఇది నా సోర్స్ కోడ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది. కంపైల్ అయింది కాబట్టి ఏ ఫైల్ క్రియేట్ అయిందంటే క్లాస్ ఫైల్ క్రియేట్ అయిందండి. ఏ ఫైల్ క్రియేట్ అయిందండి, క్లాస్ ఫైల్. ఈ క్లాస్ ఫైల్ పేరు ఏంటంటే, నా క్లాస్ పేరు ఏంటండి, ఫస్ట్. ఓకే, నా క్లాస్ పేరు ఏంటి, ఫస్ట్. కాబట్టి ఇప్పుడు ఏ ఫైల్ క్రియేట్ అయిందంటే ఫస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్ క్రియేట్ అయింది. ఫస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్ క్రియేట్ అయింది. ఇందులో ఏముంటుందంటే బైట్ కోడ్ ఉంటుందండి. సో కంపైలర్ ఏం చేస్తుందండి, నీ సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ డాట్ క్లాస్ నథింగ్ బట్ ఫస్ట్ డాట్ క్లాస్ అంటే, ఓకే, ఇక్కడ ఏం క్రియేట్ అయిందంటే కంపైలర్ క్రియేట్స్ బైట్ కోడ్. దట్ ఈస్ బైట్ కోడ్ అంటే ఫైల్ అండి. సో ఫైల్ ఏంటంటే ఫస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్. సో కంపైలర్ ఏం చేసింది, బైట్ కోడ్ ని క్రియేట్ చేసింది. బైట్ కోడ్ ని క్రియేట్ చేయడం అంటే ఏం లేదు, ఒక ఫైల్ క్రియేట్ చేస్తుందండి. ఆ ఫైల్ పేరు, మీ క్లాస్ పేరు ఏముందో ఆ పేరు పెట్టుకుని చివరన డాట్ క్లాస్ ఉంటుందండి, ఫస్ట్ డాట్ క్లాస్. ఫస్ట్ డాట్ క్లాస్ అనే దాంతో ఫైల్ ఫస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్ క్రియేట్ అయింది. దీన్నే మనం ఏమంటాం అంటే బైట్ కోడ్. ఫస్ట్ డాట్ క్లాస్ ఈజ్ ఏ బైట్ కోడ్. దీన్నే మనం ఏమంటాం అంటే బైట్ కోడ్ అంటాం. ఓకే, నౌ కమింగ్ టు థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి చూడండి, థర్డ్ స్టెప్ లో మనం ఏం చేయాలండి, జావా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయాలి కదండి. ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏ టూల్ వాడతామంటే, ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏ టూల్ వాడతామంటే జావా అనే టూల్ ఉపయోగిస్తాం. సో జావా అనే టూల్ వాడతాం కాబట్టి జావా స్పేస్ రాయండి, జావా స్పేస్. ఈ పక్కన మీరు ఏంటి టైప్ చేయాలంటే ఈ మెయిన్ మెథడ్. ఓకే, ఒకసారి చూడండి, ఒకసారి ఈ ప్రోగ్రామ్ చూడండి. మెయిన్ మెథడ్ ఏ క్లాస్ లో ఉందండి, ఫస్ట్ అనే క్లాస్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం టైప్ చేయాలంటే, ఓకే, ఏం టైప్ చేయాలి చూడండి ఒకసారి, జస్ట్ వెయిట్. జావా స్పేస్ క్లాస్ నేమ్ టైప్ చేయాలండి. ఏ క్లాస్ నేమ్ టైప్ చేయాలంటే మెయిన్ మెథడ్ ఏ క్లాస్ లో ఉందో, ఓకే, మెయిన్ మెథడ్ ఏ క్లాస్ లో ఉందో ఆ క్లాస్ పేరు టైప్ చేయాలి. కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి, ఓకే, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలండి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ జావా అని టైప్ చేయండి. ఓకే, చూడండి, జావా అని టైప్ చేయండి. నా మెయిన్ మెథడ్ క్లాస్ పేరు ఏంటండి, ఫస్ట్. ఫస్ట్ అని రాయండి.
జస్ట్ ప్రెస్ ఎంటర్. చూడండి, హలో వెల్కమ్ టు జావా వరల్డ్. సో ఇదండి, ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. ఒకసారి మీరు ఈ ప్రోగ్రామ్ ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్లాస్ అనేది కీవర్డ్. ఓకే, వాట్ ఈస్ క్లాస్? క్లాస్ ఇస్ ఏ కీవర్డ్. క్లాస్ ఏంటండి? కీవర్డ్. ఫస్ట్ అనేది నేమ్ ఆఫ్ ద క్లాస్. ఫస్ట్ అనేది ఏంటండి? నేమ్ ఆఫ్ ద క్లాస్. వాట్ ఈస్ పబ్లిక్? పబ్లిక్ ఇస్ ద మాడిఫైర్ అని కాకేస్తామండి. దీన్ని యాక్సెస్ మాడిఫైయర్. పబ్లిక్ ఏమంటుంది? యాక్సెస్ మాడిఫైయర్. జస్ట్ వెయిట్, ఒకసారి ఒక చిన్న డయాగ్రామ్ ఉంది, ఈ డయాగ్రామ్ చూడండి. జస్ట్ వెయిట్. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ క్లాస్ ఇస్ ఏ కీవర్డ్. డయాగ్రామ్ చూడండి. క్లాస్ ఇస్ ఏ కీవర్డ్. ఈ కీవర్డ్ ఉపయోగించి మనం ఏం చేసామండి? ఫర్ డిఫైనింగ్ క్లాస్. క్లాస్ ని డిఫైన్ చేసాం. ఇక్కడ ఫస్ట్ అనేది ఏంటి? ఇస్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్. ఫస్ట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్. కమింగ్ టు స్టాటిక్. స్టాటిక్ అనేది ఇట్స్ ఎ కీవర్డ్. స్టాటిక్ అనేది ఏంటంటే కీవర్డ్. సో ఇది ఏం చేస్తుందంటే, స్టాటిక్ అనే కీవర్డ్ మీ మెయిన్ మెథడ్ యొక్క టైప్ ని, మీ మెయిన్ మెథడ్ ఎలా మారుస్తుందంటే స్టాటిక్ మెథడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో స్టాటిక్ ఈజ్ ఏ కీవర్డ్ అండ్ ఇట్ డిఫైన్స్ మెయిన్ మెథడ్ యాజ్ ఏ స్టాటిక్ టైప్. అంటే మీ మెయిన్ మెథడ్ ని స్టాటిక్ మెథడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ వాయిడ్ ని మనం ఏమంటాం అంటే రిటర్న్ టైప్ అంటాం. సో సిలో ఎలాగైతే పేరు మెయిన్ ఎలా ఉందో ఇక్కడ కూడా మెయినే. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఉన్నాయి కదండి. ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అనే వాటిని ఇక్కడ ఆర్గ్స్ ఈజ్ ద అరే ఆఫ్ స్ట్రింగ్స్. సో ఆర్గ్స్ అనేది అంటాం పారామీటర్ అంటాం. ఈ పారామీటర్ నథింగ్. పారామీటర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ అరే. ఓకే, ఈ అరేలో ఏముంటాయంటే స్ట్రింగ్స్ ఉంటాయి. అంటే మీ మెయిన్ మెథడ్ ఒక స్ట్రింగ్ అరేని పారామీటర్ గా తీసుకుంటుంది. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్ ఫర్ డిఫైనింగ్ ద క్లాస్. ఫస్ట్ అనేది ఏంటండి? ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, ఫస్ట్ అనేది ఏంటి? క్లాస్ యొక్క పేరు. ఇక్కడ పబ్లిక్ ని ఏమంటాం అంటే యాక్సెస్ మాడిఫైయర్ అంటాం. నథింగ్ బట్ పబ్లిక్ ని కీవర్డ్ అని కాకేస్తాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాక్సెస్ మాడిఫైయర్. స్టాటిక్ అనేది ఇది కూడా మాడిఫైయర్ ఏనండి. ఇట్స్ ఏ కీవర్డ్. దీన్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక మెథడ్ ని కానీ ఒక వేరియబుల్ కానీ స్టాటిక్ టైప్ కింద కన్వర్ట్ చేయించవచ్చు. వాయిడ్ అంటే మీకు తెలుసు, రిటర్న్ టైప్. ఓకే, మెయిన్ వచ్చి నేమ్ ఆఫ్ ద మెథడ్. నౌ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఉన్నాయి కదండి. ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఉన్నప్పుడు ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఆర్గ్స్ ఈజ్ ఎన్ అరే. ఆర్గ్స్ అనేది ఏంటంటే అరే. సో ఏ టైప్ అరే అంటే ఇట్స్ ఎ స్ట్రింగ్ అరే. ఆర్గ్స్ ఈజ్ ఏ అరే ఆఫ్ స్ట్రింగ్స్. అంటే మీ మెయిన్ మెథడ్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అరే స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ని పారామీటర్ రూపంగా తీసుకుంటుంది. ఓకే, నువ్వు అవసరమైతే స్ట్రింగ్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ ని మెయిన్ మెథడ్ కి పంపొచ్చు. పంపకపోయినా నష్టమేమి లేదు. సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్ ఫర్ డిఫైనింగ్ ఏ క్లాస్. ఫస్ట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్. పబ్లిక్ ఈజ్ ఏ కీవర్డ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాక్సెస్ మాడిఫైయర్. స్టాటిక్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ కీవర్డ్. బై యూజింగ్ దిస్ యూ కెన్ కన్వర్ట్ యువర్ వేరియబుల్ ఆర్ మెథడ్. వేరియబుల్ కానీ మెథడ్ ని కానీ స్టాటిక్ టైప్ కింద మార్చొచ్చు. వాయిడ్ ని రిటర్న్ టైప్ అంటాం. ఓకే, మీ మెయిన్ మెథడ్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ ని పారామీటర్ గా తీసుకుంటుంది. నువ్వు ఈ పారామీటర్స్ ని పంపకపోయినా మనకి వచ్చే నష్టం ఏముండదు. సో ఒకసారి జావాకి వచ్చేటప్పటికి ఈ ప్రోగ్రామ్ చూడండి. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. ఓకే, జస్ట్ వెయిట్. ఈ ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రామ్ లో జావా ప్రోగ్రామ్స్ ఇప్పుడు కూడా కేస్ సెన్సిటివ్ అండి. సో కేస్ సెన్సిటివ్ అంటే మీరు మొత్తం ప్రోగ్రామ్ ని అంతా కూడా ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. క్లాస్ అనేది కీవర్డ్ కాబట్టి ఈ కీవర్డ్ లో అన్ని కూడా నువ్వేం టైప్ చేయాలంటే స్మాల్ లెటర్స్ మాత్రమే టైప్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈజ్ ఎ కీవర్డ్. ఫస్ట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ క్లాస్. ఫస్ట్ అనేది క్లాస్ యొక్క పేరు. ఏదైనా ఒక వేరియబుల్ కానీ లేదా క్లాసులు కానీ మెథడ్లు కానీ పేర్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ ఏమవ్వాలి అంటే ఫస్ట్ లెటర్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏమవ్వాలంటే ఖచ్చితంగా ఆల్ఫాబెట్ అవ్వాలి. అంటే ఇక్కడ మీరు 1 అని డిఫైన్ చేయకూడదు, ఇది రాంగ్ అవుతుంది.
సో ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ మీకు ఆల్ఫాబెట్ అవ్వాలి. కమింగ్ టు పబ్లిక్. పబ్లిక్ అనేది కీవర్డ్ కాబట్టి కీవర్డ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే స్మాల్ కేస్ లెటర్స్ ఉంటాయి. సో కీవర్డ్స్ కి వచ్చినప్పుడు అన్ని కూడా స్మాల్ కేస్ లెటర్స్ రాయాలి. కమింగ్ టు స్టాటిక్. స్టాటిక్ ఈజ్ ఆల్సో ఏ కీవర్డ్ కాబట్టి ఇది కూడా స్మాల్ లెటర్స్. వాయిడ్ కూడా రిటర్న్ టైపే కానీ ఇది కూడా కీవర్డ్ కాబట్టి ఇవి కూడా అన్ని కూడా స్మాల్ లెటర్స్. పబ్లిక్ లో అన్ని స్మాల్ అండి, స్టాటిక్ లో అన్ని స్మాల్, వాయిడ్ లో అన్ని స్మాల్, మెయిన్ లో మెయిన్ కూడా అన్ని స్మాల్ లెటర్స్. కమింగ్ టు స్ట్రింగ్ చూడండి. ఈ స్ట్రింగ్ లో ఎస్ ఉంది కదండి, ఎస్ అనేది క్యాపిటల్ లెటర్. ఎస్ ఇస్ ఏ క్యాపిటల్ లెటర్. హియర్ స్ట్రింగ్ ఈజ్ ఎ క్లాస్ అండి. జావాలో స్ట్రింగ్ అనేది వన్ ఆఫ్ ద క్లాస్. సో క్లాస్ కి జావాలో ప్రీ డిఫైన్ క్లాసెస్ ఉన్నాయనుకోండి, ఆ క్లాసులకి ఇచ్చే పేర్లలో ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే క్యాపిటల్ లెటర్ అవుతుంది. ఇక్కడ స్ట్రింగ్ క్లాస్ అని చెప్పాను కదండి, ఇక్కడ సో ఎస్ ఇస్ ద క్యాపిటల్ లెటర్. ఎస్ అనేది ఏంటండి క్యాపిటల్ లెటర్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ అని రాశాను కదండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ మనం ఏమంటాం, అవుట్పుట్ స్టేట్మెంట్ అంటాం. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ స్టేట్మెంట్ ఇన్ జావా అంటే మనం ఖచ్చితంగా ఏం చెప్పాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వన్స్ అగైన్ ఎస్ అనేది ఏంటండి క్యాపిటల్ లెటర్. ఎస్ ఇస్ ది క్యాపిటల్ లెటర్. నవ్వు చూడండి ఒకసారి, నేను ఈ ప్రోగ్రామ్ లో కొన్ని చేంజెస్ చేస్తాను. సో చేంజెస్ ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్ ఉంది కదండి, స్ట్రింగ్ ని స్మాల్ లెటర్ పెట్టానండి, ఎస్ కింద మార్చాను. సో వన్స్ అగైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ లో ఎస్ క్యాపిటల్ లెటర్ అని చెప్పాను కదా, నేను కన్వర్ట్ చేశాను. సో ఎలా మార్చానండి, స్మాల్ లెటర్ కింద కన్వర్ట్ చేశాను. ప్రతి స్టేట్మెంట్ లో ఖచ్చితంగా సిలో కూడా సెమీకోలన్ తో ఎండ్ చేసినట్టుగా ఇక్కడ కూడా సెమీకోలన్ తోనే ఎండ్ చేయాలి. కానీ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ సెమీకోలన్ ని రిమూవ్ చేశాను. వన్స్ అగైన్ నేను మళ్ళీ నా ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తున్నాను. సో కంపైల్ చేస్తున్నాను చూడండి. సో కంపైల్ చేయాలి కాబట్టి సో కంపైల్ చేయాలి కదండి. సో కంపైల్ చేయాలి కాబట్టి కమాండ్ ప్రాంప్ట్కి రండి. కమాండ్ ప్రాంప్ట్కి వచ్చిన తర్వాత జావాసి అని టైప్ చేసి ఏమి ఇవ్వాలండి, పక్కన ఫైల్ పేరు ఇవ్వాలి. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్, prg1.java. జావాసి పక్కన ఏం టైప్ చేయాలో మీకు కనుక తెలియపోయినట్లయితే చూడండి, మీ నోట్ ప్యాడ్ పైన ఏముందో ఆ పేరు టైప్ చేయండి. దానికి చివరన .java కలపండి. జావాసి స్పేస్ prg1.java అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. నౌ ఇప్పుడు మీకు ఎర్రర్స్ చూపిస్తుందండి. సో ఎర్రర్స్ ఏమేమి చూపిస్తుందో చూడండి ఒకసారి. సో ఎర్రర్స్ ఏమేమి చూపిస్తుందండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్, ఇదిగో ఇక్కడ ఏం లేదని చెప్తుంది, సెమీకోలన్ లేదని చెప్తుంది. సో సెమీకోలన్ లేదని చెప్తుంది కదండి, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యావ్ టు పుట్ ద సెమీకోలన్. నేను ఇప్పుడు ఈ సోర్స్ కోడ్ లో సెమీకోలన్ పెట్టాను కదండి, అంటే చేంజ్ చేశాను కదా, ఈ చేంజ్ ని మనం సేవ్ చేయాలి కాబట్టి సేవ్ బటన్ నొక్కండి. సో వన్స్ అగైన్ మళ్ళీ కంపైల్ చేయండి, జావాసి స్పేస్ prg1.java. ఇప్పుడు చూడండి మళ్ళీ 2 ఎర్రర్స్ చూపిస్తుందండి. ఎన్నో లైన్ లో ఉందంటండి, 6వ లైన్ లో ఉంది, 6th లైన్ లో ఉంది. ఇక్కడ లైన్ నెంబర్ అండి. సో నా ఫైల్ పేరు వచ్చి prg1.java. లైన్ నెంబర్ వచ్చి 6th లైన్ లో ఉంది ఎర్రర్. సో ఎక్కడ ఉందో చూపిస్తుంది చూడండి, సింబల్ చూపిస్తుంది. సో ఎస్, సో ఇది సింబల్ అండి. ఏం చెప్తుందంటే కాంట్ ఫైండ్ సింబల్ అని చెప్తుంది. ఈ ఎర్రర్ పేరు ఏంటంటే కాంట్ ఫైండ్ సింబల్. స్ట్రింగ్ లో ఎస్ఏ లెటర్ అని చెప్పానండి, క్యాపిటల్ లెటర్ కాబట్టి ఇప్పుడు మీరు ఆ ఎర్రర్ ని రెక్టిఫై చేయండి. రెక్టిఫై చేయాలంటే ఎస్ స్మాల్ తీసి స్మాల్ ప్లేస్ లో క్యాపిటల్ లెటర్ పెట్టండి. సో చేంజ్ చేసాం కాబట్టి మీరు ఏం చేయాలంటే వన్స్ అగైన్ సేవ్. నౌ కమింగ్ టు వన్స్ అగైన్ కంపైల్. సో కంపైల్ చేయండి, జావాసి స్పేస్ prg1.java. సో జావాసి స్పేస్ prg1.java అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. వన్స్ అగైన్ ఎర్రర్. ఇక్కడ చూడండి, ఇందాక ఒక ఎర్రర్ ఉంది, దాన్ని రెక్టిఫై చేసాం. మళ్ళీ 2 ఎర్రర్స్ వచ్చి ఒక ఎర్రర్ రెక్టిఫై చేసాం. మళ్ళీ 1 ఎర్రర్ ఉంది. సో ఎర్రర్ ఏమి వచ్చింది చూడండి, ఎర్రర్ ప్యాకేజ్ సిస్టమ్ డజంట్ ఎగ్జిస్ట్. అంటే సిస్టమ్ అనేది డజంట్ ఎగ్జిస్ట్ అంటండి. సో సిస్టమ్ లో ఎస్ ఏమని చెప్పానండి, క్యాపిటల్ లెటర్ కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ ఎస్ యాజ్ ఎ క్యాపిటల్. సో ఎస్ ని ఏం చేయండి, క్యాపిటల్ లెటర్ మార్చండి. మార్చి జస్ట్ సేవ్. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఏదైనా మ్యాటర్ని కనుక మీరు ప్రింట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మ్యాటర్ని ప్రింట్ చేయడానికి మనం ఎక్కడ ఉంచాలండి, ఆ మ్యాటర్ని విత్ ఇన్ డబుల్ కోట్స్ మధ్య ఉంచాలి. ఒకసారి నేను ఇక్కడ డబుల్ కోట్స్ తీసేస్తున్నాను. చూడండి ఒకసారి ఈ ప్రోగ్రామ్ చూడండి. ఐ విల్ కంపైల్.
జస్ట్ సిఎల్ఎస్ కొడితే మీకు స్క్రీన్ క్లియర్ అవుతుంది. ఓకే, నౌ ఐ విల్ కంపైల్ ద ప్రోగ్రామ్ జావా సి స్పేస్ prg1.java. ఓకే, ఎప్పుడైతే జావా సి స్పేస్ prg1.java అని టైప్ చేశానో మీకు మళ్ళీ ఎర్రర్స్ ఉన్నాయని చెప్తుందండి. ఎర్రర్స్ ఏమున్నాయంటే అన్క్లోజ్డ్ స్ట్రింగ్ లెటరల్. సో నువ్వేం చేయాలంటే స్ట్రింగ్ లెటరల్ని క్లోజ్ చేయాలని చెప్తుంది. అంటే ఇది ఓపెన్ అయితే మీరు క్లోజ్ కూడా ఉండాలి కదండి, ఇది స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఉండాలి. ఓకే, కాబట్టి మీరు స్ట్రింగ్ లెటరల్ని జస్ట్ లెటరల్ పెట్టండి, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి జస్ట్ కంపైల్ జావా. ఓకే, నా ప్రోగ్రామ్ అది సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది. కంపైల్ అయిన తర్వాత జస్ట్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ ఫస్ట్ ఎంటర్. సో ఈ విధంగా మనం మన జావా ప్రోగ్రామ్స్ ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఏ ప్రోగ్రామ్ చెప్పానో ఒకసారి మీరు ఆ ప్రోగ్రామ్ ని సేవ్ చేయడానికి ఆ ప్రోగ్రామ్ ని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఫాలో అయ్యి, ఈ వీడియో చూస్తూ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు ప్రోగ్రామ్ ని కంపైల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఐ విల్ రైట్ వన్స్ అగైన్ వన్ మోర్ ప్రోగ్రామ్. ఫైల్లోకి వెళ్ళి న్యూ కొత్త ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాను కాబట్టి ఫైల్లోకి న్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు దేనికి రాస్తానంటే ప్రోగ్రామ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, 2 నెంబర్స్ ని ఎడిషన్ చేయడానికి రాస్తాను. 2 నెంబర్స్. ఓకే, సో ఖచ్చితంగా ఏముండాలండి నా ప్రోగ్రామ్ లో క్లాస్ ఉండాలి, క్లాస్ యాడ్. ఓకే, సో కోడింగ్ అంతా ఎందులో ఉంచాలండి, విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉంచాలి. ఐ విల్ రైట్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదండి. ఓకే, పబ్లిక్ అనేది కీవర్డ్, క్లాస్ అనేది కీవర్డ్, పబ్లిక్ అనేది కీవర్డ్, స్టాటిక్ అనేది కీవర్డ్, వాయిడ్ అనేది కీవర్డ్. సో క్లాస్, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, దీస్ ఆర్ ఆల్ కీవర్డ్స్. సో ఈ కీవర్డ్స్ అని ఖచ్చితంగా ఏమవ్వాలంటే ఏ కేసులో ఉండాలి, స్మాల్ కేసులో ఉండాలి. కమింగ్ టు స్ట్రింగ్ వచ్చేటప్పుడు స్ట్రింగ్ అనేది క్లాస్. జావాలో స్ట్రింగ్ క్లాస్ యొక్క పేర్లలో ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ అవుతుంది కాబట్టి స్ట్రింగ్ అనేది ఎప్పుడు క్యాపిటల్ లెటర్ అవ్వాలి. ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ డిక్లేర్ 2 వేరియబుల్స్ int x, y. సో నేను ఓకే జస్ట్ డిక్లేర్ 3 వేరియబుల్స్ x, y, z. చూడండి, x లో నేను 111 ఉంచుతున్నాను. ఓకే, y లో వచ్చి 222 ఉంచుతున్నాను. కమింగ్ టు నాకు x, y యాడ్ అయ్యి z లోకి రావాలి కాబట్టి నేను ఏం రాస్తానంటే z ఈక్వల్ టు x ప్లస్ y అని రాశాను. z ఈక్వల్ టు x ప్లస్ y. ఓకే, z ఈక్వల్ టు x ప్లస్ y అని రాశాను కదండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద x ని, y ని, z ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్. సో అవుట్పుట్ స్టేట్మెంట్ అండి. ఇదివరకు మీరు రాసినట్టుగా %d లో రాయవలసిన అవసరం లేదు. సింపుల్ గా x ని ప్రింట్ చేయాలనుకోండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్ x. ఓకే, అలాగే సింగులర్ గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్ y. ఓకే, సిమిలర్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్ z. ఓకే, సో ప్రోగ్రామ్ టైప్ చేయడం అయిందండి. నా ప్రోగ్రామ్ టైప్ చేయడం అయిన తర్వాత నేను ఏం చేయాలండి, ఫస్ట్ సేవ్ చేయాలి. సేవ్ చేయాలి కదండి. సేవ్ చేయాలి కాబట్టి నేను ఎలా సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సేమ్ మళ్ళీ డీలో సెకండ్ బీసీలో పెడుతున్నాను. సో డీలో సెకండ్ బీసీలో పెడుతున్నాం. ఇప్పుడు చూడండి, డీలో సెకండ్ బీసీలో పెడుతున్నాం కదా, దీనికి పేరు ఏమి ఇస్తున్నానంటే add.java అని ఇచ్చానండి. add.java. ఓకే, నో సేవ్ బటన్ కొట్టండి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి నేను కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేశాను. కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేశానండి. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలి, ఎగ్జిక్యూట్
చేయాలి. సో కంపైల్ చేయాలండి, ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, సిఎండి అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ మీకు ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలంటే నేను డిలో సెకండ్ బిఎస్సిలో పెట్టాను కాబట్టి D:CD సెకండ్ బిఎస్సి అని టైప్ చేయండి. ఇది సెకండ్ బిఎస్సి. ఓకే, ఇప్పుడు కంపైల్ చేయాలి కాబట్టి కంపైల్ చేయడానికి టూల్ ఏంటండి, జావాసి. ఓకే, పక్కన వేయాలంటే ఫైల్ పేరు రాయాలండి, ఫైల్ నేమ్. మీకు గుర్తు రాకపోతే సింపుల్ గా ఈ నోట్ ప్యాడ్ లో పైన ఇక్కడ కర్సర్ పెట్టిన చూడండి, కర్సర్ పెట్టిన చోట ఏముందండి, యాడ్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే యాడ్ అని రాసి పక్కన డాట్ జావా అంటే ఫైల్ పేరు రాయాలండి, జావాసి స్పేస్ ఫైల్ నేమ్, ప్రెస్ ఎంటర్. ఓకే, సో ఆల్రెడీ మీకు చెప్పానండి, ఏమని చెప్పాను, జావాసి జావా అనే టూల్స్ ఎక్కడ ఉన్నాయంటే సిలో, ప్రోగ్రామ్ ఫైల్స్ లో, జావాలో, జేడీకేలో, బిన్ లో ఉన్నాయి. మనకి ఆ టూల్స్ ని మనం ఎక్కడ వాడుకుంటున్నాం, టీలో ఉపయోగించడానికి ట్రై చేస్తున్నాం, కానీ కుదురుతుందా, కుదరదు. కాబట్టి నువ్వేం చేయాలంటే పాత్ సెట్ చేయాలి. పాత్ సెట్ చేయాలి కాబట్టి సెట్ పాత్ ఈక్వల్ టు, ఓకే, మీరు కమాండ్ టైప్ చేయండి, సెట్ పాత్ ఈక్వల్ టు C:, ప్రోగ్రామ్ ఫైల్స్. ఎక్కడ ఉన్నాయండి నా ఫైల్స్, ఒకసారి చూడండి ఎక్కడ ఉన్నాయంటే ఇదిగో సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ లో, ఓకే, జావాలో, జేడీకేలో, బిన్ లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని మొత్తం జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, కర్సర్ ఇక్కడ పెట్టండి, ఇలా దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే, ఓకే, ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి, సో అదంతా మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ స్ట్రింగ్ ని ఏం చేయమనండి, జస్ట్ కాపీ ఇట్. కాపీ చేసిన తర్వాత ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ కొట్టండి, ఎడిట్ లోకి వెళ్ళండి, పేస్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసి సెమీకోలన్ కొట్టి ఎంటర్ కొట్టండి. నా పాత్ మీకు సెట్ అయింది. పాత్ సెట్ అయిందో లేదో కనుక మీరు తెలుసుకోవాలంటే జావాసి అని టైప్ చేస్తే లిస్ట్ వస్తుందండి. ఇలా లిస్ట్ వస్తే పాత్ సెట్ అయినట్టు. జావాని కూడా సెట్ చేసి చూసుకోండి, ఇలా లిస్ట్ మీకు వస్తుంది. ఇప్పుడు కంపైల్ చేయాలి కాబట్టి జావాసి స్పేస్ ఫైల్ పేరు ఏంటండి, add.java. ఎంటర్ కొట్టండి. ఎప్పుడైతే జావాసి స్పేస్ add.java అని కొట్టానో నా దాంట్లో నా ఫైల్లో ఏ విధమైన కంపైలేషన్ మిస్టేక్స్ లేవు, ఏ విధమైన సింటాక్టికల్ మిస్టేక్స్ లేవు. సింటాక్టికల్ మిస్టేక్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్ గా నా ప్రోగ్రామ్ కంపైల్ అయ్యి బైట్ కోడ్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, సో బైట్ కోడ్ ఏ పేరుతో క్రియేట్ అవుతుందంటే నా క్లాస్ పేరు ఏంటండి, యాడ్. కాబట్టి ఇప్పుడు ఏ ఫైల్ తో క్రియేట్ అవుతుందంటే, ఓకే, ఏ ఫైల్ తో క్రియేట్ అవుతుందంటే యాడ్.క్లాస్ అనే పేరుతో క్రియేట్ అవుతుంది. చూడండి, యాడ్.క్లాస్. సో యాడ్ అనేది సోర్స్ కోడ్, యాడ్.క్లాస్ వచ్చి బైట్ కోడ్. ఓకే, సో బైట్ కోడ్ ఏముందో ఒకసారి మీరు చూడాలనుకోండి, టైప్ అని చెప్పి యాడ్.క్లాస్ అని టైప్ చేయండి. ఓకే, సంథింగ్ ఏదో కనపడుతుంది కదండి. సో దీన్ని మనం ఏమంటాం అంటే బైట్ కోడ్ అంటాం. ఓకే, నా ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి జావా స్పేస్, ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏం రావాలండి నాకు, ఇది నా ప్రోగ్రాము. సో అవుట్పుట్ ఏం రావాలంటే X:111 ప్రింట్ అవ్వాలి, Y:222 ప్రింట్ అవ్వాలి, Z వచ్చి 333 అవ్వాలి. సో అవుట్పుట్ చూడండి, జావా స్పేస్ పక్కన ఏం రాయాలంటే మీరు జావా స్పేస్ ఈ పక్కన మీరు ఏం టైప్ చేయాలంటే మీ మెయిన్ మెథడ్ ఏ క్లాస్ లో ఉందండి, యాడ్ అనే క్లాస్ లో ఉంది కాబట్టి యాడ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఎప్పుడైతే యాడ్ అని టైప్ చేసి మీరు ఎంటర్ కొట్టారో 111, 222, 333 ఈ విధంగా మీరు మీ జావా ప్రోగ్రామ్స్ ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయించగలం. ఓకే, సో ఇప్పుడు మనం ఏమేం చెప్పుకున్నాం అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత మన ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలి, ప్రోగ్రామ్ ని డెవలప్ చేయాలి, కంపైల్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో డెవలప్ చేయడానికి, కంపైల్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేయడానికి మనం ఏం వాడాలంటే ఎడిటర్ ని యూజ్ చేసుకోవాలి. ఎడిటర్ అంటే నోట్ ప్యాడ్ ను ఉపయోగించి నోట్ ప్యాడ్ ను వాడండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి, ప్రోగ్రామ్ టైప్ చేయండి, .java ఎక్స్టెన్షన్ ఇవ్వండి. ఓకే, సో ఇచ్చిన తర్వాత కంపైల్ చేయడానికి జావాసి స్పేస్ ఫైల్ ఏమని రాయాలి, రన్ చేయడానికి జావా స్పేస్, రన్ చేయడానికి ఏం రాయాలండి, జావా స్పేస్ క్లాస్ పేరు రాయాలి. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్స్ ని కంపైల్ చేయగలం. ఓకే,
ఒకసారి ఫైనల్గా ఒక చిన్న చేంజ్ చేస్తున్నాను చూడండి. దీన్ని జస్ట్ 11 అని రాశాను, 22 అని రాశాను. ఓకే, సో 11 అని రాశాను. ఇప్పుడు అవుట్పుట్ ఎంత రావాలంటే 33 రావాలి. ఓకే, జస్ట్ ఐ విల్ కంపైల్, సారీ ఐ విల్ ఎగ్జిక్యూట్. కానీ అవుట్పుట్ ఏమొచ్చిందండి, 311, 322, 333 అని వచ్చిందండి. కానీ అవుట్పుట్ నాకు ఏం రావాలి, అవుట్పుట్ ఏం రావాలండి, 11, 12, 33 అని రావాలి. 11, 12, 33, సారీ 11, 22, 33 అని రావాలి. కానీ నాకు వచ్చింది ఏంటంటే 311, 322, 333 అని వచ్చింది. ఎందుకంటే మీరు సోర్స్ కోడ్ లో ఏమైనా చేంజెస్ చేశారనుకోండి, చేంజెస్ చేస్తే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సేవ్ చేయాలి. సేవ్ చేసి మళ్ళీ రీకంపైల్ చేయాలి. చూడండి, రీకంపైల్ చేస్తున్నాను. సో రీకంపైల్ దెన్ ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే జావా స్పేస్ యాడ్. సో ఈ విధంగా మీరు మీ ప్రోగ్రామ్స్ ని కంపైల్ చేయగలం, ఎగ్జిక్యూట్ చేయగలం. ఓకే, థ్యాంక్ యూ. The rest of the things we will discuss tomorrow. Thank you.